సార్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్? సో ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్ మనం అంచనా వేయడం చాలా కష్టంగా ఉందండి. అంటే అది హిస్టరీ తీసుకున్నా, పాలిటీ తీసుకున్నా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ట్రెండ్ అనేది చేంజ్ చేస్తున్నారు. అంటే అదొక కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్గా వాళ్ళకి అగెనిస్ట్గా ఇద్దామని అనుకోవచ్చు. టోటల్గా కాంపిటీషన్ అనేది పెంచుతున్నారు, డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుతున్నారు. ఈ ఇయర్లో రావచ్చు ఎక్కువగా వెయిటేజ్ ప్రకారం. అంటే ఎవ్రీ ఇయర్ మనకి కొన్ని టాపిక్స్ అంటే ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ అమెండ్మెంట్స్ టు ద ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో లేదా ఎలక్షన్ కమిషన్, సో ఇలాంటివి బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇలాంటి ఫండమెంటల్ టాపిక్స్ నుంచి మనకు వస్తున్నాయి. బట్ లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే 2025లో మనకి ఎంటైర్గా పొలిటికల్ ఫిలాసఫీ నుంచి కాకుండా, లేదా బేసిక్ స్టాటిక్ పార్ట్ నుంచి కాకుండా, ఫండమెంటల్స్ నుంచి కాకుండా, కొన్ని అదర్ దాన్ రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ, కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ, ఈ కంప్లీట్గా వెయిటేజ్ లేని టాపిక్స్ కూడా అడగడం జరిగింది. అది యాంటీ డిఫెక్షన్ లా కావచ్చు, లేదా కొన్ని పార్లమెంటరీ రిలేటెడ్ ఇష్యూస్, కమిటీస్ కావచ్చు, లేదా ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ పార్డనింగ్ పవర్స్ కావచ్చు. వాటితో పాటు రీసెంట్గా మనకి ఆర్డినెన్స్ కూడా అడిగారు 2025లో. ఇవి మేము గమనించాం యాజ్ ఎ పాలిటీ ఫ్యాకల్టీగా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి డైలీ వైజ్ హౌస్ బేస్డ్గా లోక్సభలో కావచ్చు, మన స్టేట్ లెజిస్లేటివ్ కావచ్చు, ఏమవుతున్నాయి వాటి మీద ఫోకస్ కూడా ఈ ఆస్పిరెంట్స్కి ఉంటుందా లేదా అనేది కూడా గమనిస్తున్నారు.